హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మై రామ్ లాక్స్ అండి. వెనకాల ఫ్లైట్ కనిపిస్తుంది కదా, సూపర్ గా ఉంది కదా. ఇది యుద్ధ విమానం అండి. మన కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో పెట్టినటువంటి యుద్ధ విమానం దగ్గరికి అయితే మనం వచ్చాం. ఈ ఫ్లైట్ వచ్చి TU-142M అండి. ఇది 1988లో రష్యా నుంచి ఇండియన్ గవర్నమెంట్ 8 కొనడం జరిగిందండి. ఇది 2017 వరకు వర్క్ చేసింది. 2017లో దీన్ని డిస్మాంటిల్ చేశారు. అంటే నిరంతరంగా 29 సంవత్సరాలు అయితే మన ఇండియన్ గవర్నమెంట్ కోసం చాలా సేవ చేసిందండి. అలాగే ఎప్పుడు ఈ విమానం మన కాకినాడలో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అదే ఎప్పుడు ఓపెన్ చేశారు, లోపలికి వెళ్ళి చూడడానికి అనేది కూడా ఆయన గైడ్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ఎప్పుడైనా కుదిరితే ఒక్కసారి పిల్లల్ని తీసుకురండి. ఎందుకంటే ఇలాంటి రియల్ యుద్ధ విమానాలు అయితే మనం ఎక్కడానికైతే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి ఇది ఆల్రెడీ డిస్మాంటిల్ చేసింది. అన్నీ కూడా కంప్లీట్గా అన్ని ఐటమ్స్ అందులోనే ఉన్నాయి. కానీ ఏ విధంగా ఇది ఫైట్ చేస్తుంది అనేది లోపల గైడ్ చెప్తారు. కాబట్టి ఒకసారి పిల్లల్ని తీసుకొస్తే అవన్నీ చూపిస్తే వాళ్ళకి మంచి జనరల్ నాలెడ్జ్ మనం ఇచ్చిన వాళ్ళం అయితే అవుతాం. ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒకసారి తీసుకొచ్చి ఇవన్నీ చూపించండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్ అండి, అదిరిపోయింది చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనం బయట లుక్ అయితే చూసేస్తాం. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. అలాగే గైడ్ ఉన్నారు కదా, గైడ్ దగ్గరికి వెళ్ళి ఈ విమానం యొక్క డీటెయిల్స్ ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నడండి, ఇంకా ఆలస్యం ఎందుకు, ఒకసారి లోపలికి వెళ్ళి అది కూడా చూసేద్దాం. మనలోకి ఫ్లైట్ ఎక్కి ఎంట్రన్స్ అయితే ఇదండి. ఒకసారి నడండి, ఒకసారి మనం చూసి. ఓకే ఫ్రెండ్స్, మనం ఫ్లైట్ అయితే ఎక్కేసాం. లోపలికి ఎంటర్ అవుతున్నాం, చూడండి ఒకసారి. ఎంటర్ అయ్యే దగ్గర ఎంట్రన్స్ ఎలా ఉందో అనేది ఒకసారి చూడండి. ఓకే, లోపలికి అయితే వచ్చేసాం మనం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఫ్లైట్ ఎక్కడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి. అది కూడా నేను యుద్ధ విమానం ఎక్కాను. నాకు దీనికోసం పూర్తిగా అయితే తెలియదు. ఒకసారి గైడ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, చూడండి, చూడడానికి అయితే చాలా బాగుంది. లోపల ఏవో రకరకాల కేబుల్స్, వైర్లు ఇవి ఉన్నాయి. ఓకే, ఒకసారి అలా చూసుకుంటే ఎవరికైతే వెళ్దాం, అక్కడ పూర్తి హిస్టరీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే అన్నాడు. పిల్లలు తీసుకొస్తే కొంచెం వాళ్ళకి కూడా తెలిస్తే మిషన్ అంటే ఎలా ఉంటుంది ఏంటంటే అవగాహన వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం కాకినాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ బీచ్లో పెట్టినటువంటి యుద్ధ విమానానికి అయితే వచ్చాం. ఒరిజినల్గా ఆర్మీలో ఉన్నప్పుడు ఈ విధంగా ఫైట్ చేసింది, అలాగే ఎన్ని యుద్ధాల్లో పాల్గొంది, అవన్నీ కూడా మనకైతే తెలియదు. ఒకసారి ఇక్కడ గైడ్ అయితే ఉన్నారు, ఆయన కనుక్కొని క్లియర్గా ఈ యుద్ధ విమానం కోసం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. సార్ నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు బాదుషా. ఓకే సార్. సలీం బాదుషా. ఐఎమ్ ఎక్స్ నేవల్ ఏవియేషన్. ఓకే సార్. రిటైర్డ్ అండ్ వర్కింగ్ యాజ్ ఎ గైడ్ హియర్. ఓకే సార్. ఫర్ ది లాస్ట్ 15 days 15 రోజు ఓపెన్ అయింది. ఓకే సార్. వచ్చి 4 సంవత్సరాలు అయింది. కాకపోతే కొంచెం దీన్ని నిర్లక్ష్యం చేశారు. ఓకే సార్. మన యొక్క భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో మనకి ఇది అలాట్ చేశారు. ఓకే సార్. ఓకే, తర్వాత జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళంతా ఇనిషియేటివ్ తీసుకుని తొందరగా అందుబాటులోకి వచ్చేటట్టు ప్రయత్నం చేశారు. ఓకే సార్. ఇది అన్నమాట సార్. ఓకే, ఈ విమానం ఏంటంటే యుద్ధ విమానం, వార్ ప్లేన్. ఇది రష్యా నుంచి కొన్నారు. ఓకే సార్. 8 కొన్నారు. 29 సంవత్సరాలు నిర్విరామంగా మనకి సేవలు అందించింది. ఓకే సార్. ఇది రష్యా నుంచి అయితే కొనుగోలు చేశారంట. 1988లో కొన్నారు. ఓకే సార్. 2017లో దీన్ని డీకమిషన్ అప్పటి వరకు పనిచేసింది. 29 సంవత్సరాలు నిరంతరాయం ఏ అబ్జెక్షన్, టెక్నికల్ నాన్ టెక్నికల్ ఏ ప్రాబ్లం లేకుండా మనకి సేవలు అందించింది. ఇది రష్యా నుంచి కొని మన ఇండియన్ నేవీకి ఇచ్చారు. ఓకే. అరక్కోణంలో ఇండియన్ నేవీ అని INS 321 అని ఒక స్క్వాడ్రన్ ఉంది. ఆ స్క్వాడ్రన్ లో ఇది ఆపరేట్ అయ్యేది. ఓకే. ఇది మీ బేసికలీ యాంటీ సబ్మెరైన్ ఉంటుంది కదా, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే సబ్మెరైన్ అనేది సముద్రంలోంచి ప్రయాణం చేసేది కదా. సబ్మెరైన్ సముద్రంలో ప్రయాణం చేస్తుంటుంది. సముద్రంలో ప్రయాణం చేస్తూ ఇది గాలి ఎగురుతుంది. మరి ఎలా కనిపెడుతుంది అంటే, ఇంట్లో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, సోనార్ అని చెప్పేసి, సౌండ్ నేవిగేషన్ అండ్ రేంజ్. అది సముద్రంలో జార విడుస్తారు. అదేం చేస్తుందంటే లోనికి వెళ్ళి ఈ యొక్క సబ్మెరైన్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, ఎటు వెళ్తుంది అంత మెసేజ్ అంతా పైకి ఇస్తుంది. వాళ్ళు కూర్చున్నారు కదా, షూట్ చేశారు కదా, వీళ్ళు అబ్జర్వర్స్, టెక్నికల్ ఆపరేటర్స్ అనమాట. వీళ్ళు వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడితే వాళ్ళు చెప్తారు, మీరు పొరపాటుగా వచ్చేసాం మీ జలాశయాల్లోకి అంటే విడిపోమని చెప్తారనమాట. లేదు ఉద్దేశపూర్వకంగా వచ్చి 8 అయితే మిసైల్ ఉంటుంది, దాని పేరు టార్పిడో అంటారు. అది కూడా నీటిలో వేస్తారు. సాల్ట్ వాటర్ తో కెమికల్ రియాక్షన్ అయ్యి అది ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్ వెళ్తుంది
సౌండ్ వేవ్స్ ఉంటాయి కదా, దాన్ని గ్రహించి టార్గెట్ మిసైల్ అనమాట వెళ్ళి కొట్టేస్తుంది, దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కనిపెట్టి టార్గెట్ మిసైల్ దాన్ని ఫైట్ చేస్తుంది, దాన్ని వెళ్ళి కొట్టేస్తుంది అంతే, డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. అది మెయిన్. ప్లస్ ఏంటంటే ఎయిర్ సర్వైలెన్స్. ఎయిర్ సర్వైలెన్స్ గాల్లో ఇది ఇలా ట్రావెల్ చేస్తూ ఏదైనా వేరే దేశాల విమానాలు ఏమైనా మనల్ని స్పై చేస్తున్నాయో, ఇంటెలిజెన్స్ చేస్తున్నాయా, అది కూడా కనిపెడుతుంది. వేరే విమానాలు కూడా కనిపెడుతుంది, కనిపెట్టి వాటిని కూడా పారద్రోలుతుంది, వెళ్ళిపోమని చెప్తుంది. టోటల్లీ ఇదంటే గస్తీ విమానం, మన దేశ రక్షణ కోసం ఇండియన్ నేవీ నుంచి ఇది అవుతుంది అనమాట. ఓకే, మన దేశ రక్షణ కోసం దాదాపుగా ఇది నిరంతరంగా సేవ చేసిందంటండి. ఆ తర్వాత దీని సర్వీస్ అయిపోతే దాన్ని డిస్మాండ్లింగ్ చేశారంట. అలాగే దీంతో పాటుగా ఇంచుమించుగా 8 విమానాలు అయితే కొనడం జరిగింది. అందులో ఒకటి మన కాకినాడలో ఒకటి పెట్టారు. ఇక్కడ కలెక్టర్ గారు అలాగే మొత్తం అందరూ పర్మిషన్ తీసుకుని పెట్టి ఈ మధ్యగానే రీసెంట్గా ఎన్నాళ్ళు అవుతుంది సార్ స్టార్ట్? 15 రోజులు అయిందండి సార్. ఒక 15 రోజులు ఇది ఓపెనింగ్ అయ్యింది. అప్పటి నుంచి కంటిన్యూషన్గా ఈ ఎయిర్క్రాఫ్ట్ 1,20,000 లీటర్లు ఫ్యూల్ని క్యారీ చేస్తుంది. ఓకే, 1,75 టన్నులు, సారీ 175 టన్నులు లిఫ్ట్ చేస్తుంది. 170 టన్నులు గాలికి లిఫ్ట్ చేస్తుంది, ఒకేసారిగా. ఐడియల్ వెయిట్ అయితే 90 టన్స్. ఇది ఒక గంట ప్రయాణం చేసిందంటే 6 టన్నుల ఫ్యూల్ తాగేస్తుంది. ఒక గంట ప్రయాణిస్తే 6 టన్నులు ఫ్యూల్ అయిపోతుంది, కన్సంప్షన్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే, ఇదేమో ఆక్సిలరీ ట్యాంక్స్ అనమాట. ఇవి ఆక్సిలరీ ట్యాంక్స్ 6 ఉంటాయి. ఓకే సార్. బేసిక్ గా మెయిన్ ఫ్యూల్ రెక్కల్లో నింపుతారు, రెక్కల ట్యాంక్స్ ఉంటాయి, అందులో నింపుతారు. ఫ్యూల్ రెక్కల్లో నింపుతారండి, నింపుతారు. యాక్చువల్లీ దేనికంటే అడిషనల్ గా ఆక్సిలరీ ట్యాంక్స్ ఇచ్చారనమాట 6, అందులో ఇది పెట్టారు. మొత్తం మెయిన్ ఫ్యూల్ అంతా అదే. ఫ్యూల్ అంటే పెట్రోల్ డీజిల్ కాదు, దాన్ని మామూలుగా బేసిక్ వైట్ పెట్రోల్ అంటారు, వైట్ పెట్రోల్ అంటారు, అవకాట్ అంటారు, గ్యాస్ అంటారు, ఏవియేషన్ కార్బోరేటర్, ఏవియేషన్ టర్బోలిన్ ఇలా ఉంటాయి అనమాట. ఆ ఎయిర్ కాట్ ని బట్టి దాన్ని బట్టి డిపెండ్ చేసి దాన్ని అది కేటాయిస్తారు అనమాట. ఓకే సార్. తెల్లగా ఉంటుంది, హైలీ ఇన్ఫ్లేమబుల్. ఓకే సార్, హైలీ ఇన్ఫ్లేమబుల్ అనమాట ఈ విమానం. తర్వాత ఐల్ షో యూ దట్ యు కమ్. This is a missile, I told you, no, sonar missile launcher. That is missile launcher. Okay, sir. We'll come here. This is a missile launcher. ఇక్కడే మిసైల్ మీకు చెప్పాను కదా, టార్పిడో అది వెళ్ళి ఇక్కడే పెడతారు, పెట్టి గ్రావిటీగా ఇలా కిందకు వదిలేస్తారు. ఓకే సార్. అది సార్ ఇంకోటి ఇదే బ్లాక్ బాక్స్ అంటారు. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దేర్. ఓకే, థ్యాంక్ యూ. కమ్ అది చూపించడానికి. మై గడ్, లోపల చూస్తే పెద్ద పెద్ద వైర్లు, కేబుల్స్, ఇదంతా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అనమాట, దీంతో సంబంధించింది అంతే. బ్లాక్ బాక్స్ అన్నాను కదా సార్, దీస్ ఆర్ ద 2 బ్లాక్ బాక్స్. విమానంలో బ్లాక్ బాక్స్ అంటాం కదండి, చాలా మంది వినే ఉంటాం, బహుశా మన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూసి ఉండం. బ్లాక్ బాక్స్ అనేది బ్లాక్ కలర్లో అయితే ఉండదంటండి, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అలాగే కంప్లీట్గా ఇక్కడ విమానం పైలట్స్ ఎవ్రీథింగ్ మొత్తం అందరూ ఎవరు ఏం మాట్లాడుకున్నా ఈ బాక్స్లో అయితే రికార్డ్ అవుద్ది అంటండి. 900 డిగ్రీల వరకు ఈ బ్లాక్ బాక్స్ అనేది మెల్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉండదండి. ప్రతిదీ కూడా ఇందులో రికార్డ్ అయ్యి, అంటే ఎప్పుడైనా ఈ ఫ్లైట్ ఏమైనా అయ్యింది అనుకోండి, బహుశా ఇది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలి కదా, అందుకోసం అప్పుడు ఈ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసి ఇందులో ఎటువంటి జరిగినాయి, అలాగే ఎలాగైనా రాంగ్ డైరెక్షన్ ఏమైనా చేశారా ఏంటనేది ప్రతిదీ కూడా ఈ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది. కాబట్టి వాళ్ళ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసి అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అంటండి. ఎగ్జాక్ట్లీ అది దానికోసం మెయిన్ ఈ బ్లాక్ బాక్స్ అనేది కంపల్సరీ ప్రతి ఫ్లైట్లో ఉంటే కంపల్సరీ ఉంటుందండి సార్. చెప్పండి సార్. ఇంకా మెయిన్ థింగ్ ఐ టెల్ యూ వన్ థింగ్ ఏంటంటే, ఈ విమానం ఎలా ఎగురుతుంది, ఎలా ముందుకెళ్తుంది, ఎవరికి అంతగా ఐడియా ఉండదు. ఐ విల్ గివ్ స్మాల్ బ్రీఫ్. విమానం ఏమీ లేదు, ఇంజన్స్ ఉంటాయి, పెద్ద ఇండియన్ ఎయిర్లైన్స్ ఇంజన్స్ ఉంటాయి కదా, ఇదేమో ప్రొపెల్లర్ ఇంజిన్, 4 ఉన్నాయి, పోర్ట్ 2, స్టార్బోర్డ్ 2, మొత్తం టోటల్ 4. ఇదేం చేస్తుందంటే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, ఇంజిన్ స్టార్ట్ అయ్యి గాలి లాక్కుంటది. ఓకే సార్. గాలి లాక్కుని వెనక్కి తోస్తుంది, వెనక్కి తోస్తే అప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ముందుకెళ్తుంది. ఓకే, ప్రెజర్ వెనక్కి తోస్తే ఇది ఎదురుకెళ్తుంది. న్యూటన్స్ థర్డ్ లా, నథింగ్ బట్ న్యూటన్స్ థర్డ్ లా. ఎవరీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ వింగ్స్ ఉన్నాయి కదా, వింగ్స్ కి గాలి తగులుతుంది, గాలి తగలగానే లిఫ్ట్ తీసుకుంటుంది. లిఫ్ట్ తీసుకుని ఈ వింగ్స్ కి ఇంకా ఇక్కడ ఎయిరోన్స్, ఎలివేటర్స్ అవి ఉంటాయి, అవి కూడా ఆ కాక్పిట్ నుంచి ఆపరేట్ చేస్తారు. అవి కూడా ఇలా డిఫ్లెక్ట్ అవుతాయి. ఇలా డిఫ్లెక్ట్ అయినప్పుడు ఎయిర్ స్ట్రైక్ అయ్యి పైకి కిందకి ఎలా వెళ్తుంది. తోక భాగంలో ఒక రడ్డర్ ఉంటుంది, అది కూడా ఇట్లా ఇట్లా అది ఏం చేస్తుంది,
మూవ్ అవుతుంది. దాన్ని కూడా అక్కడి నుంచి కాక్పిట్ నుంచి ఆపరేట్ చేస్తారు. అప్పుడు కూడా గాలి ఇలా ఉందనుకోండి, ఇలా గాలి తగిలింది అనుకోండి, ఇరాం వైపుకి ఇటు తగిలింది డైరెక్షన్ మార్చుకుంటుంది. అంతే, అదే బేసిక్ ప్రిన్సిపల్. ఇంకా ఏ కనెక్షన్స్ ఇతర కనెక్షన్స్ ఇంకోటి సార్, ఇప్పుడు ఇందులో ఎన్ని ఇంజిన్స్ ఉంటాయి ఒక విమానంలో? ఎన్ని ఇంజిన్స్ ఉంటాయి అంటే పొరపాటున బేసికల్లీ సింగిల్ ఇంజిన్ కూడా ఉంటాయి. పైలట్ ట్రైనర్ ఒకటి ఉంది, సింగిల్ ఇంజిన్ అనమాట. అదర్వైజ్ 2 ఉంటాయి, పోర్ట్ స్టార్బోర్డ్ అంటే కుడి ఎడమ. దీనికి ఏంటంటే కుడి ఎడమ, అక్కడ 2 ఇక్కడ 2 ప్రొపెల్లర్ ఇంజిన్స్ మొత్తం 4 ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఇంత వెయిట్ ఉంటుంది కదా, దీని అంతా లిఫ్ట్ చేయాలి, అందుకని అంత పవర్ఫుల్ ఇంజిన్స్ ఉన్నాయన్నమాట. సార్ ఇంకా అడగండి. ఓకే సార్, ఒకసారి మనం కొంచెం ఎదరికి వెళ్దాం. అంటే చూడడానికి చాలా పెద్దగా ఉన్నది కోసం నాకు తెలీదు సార్. అనమాట ఇన్ కేసు ఫైర్ అయింది అనుకోండి లోన, అది అక్కడి నుంచి ఆపరేట్ చేస్తే పైప్ లైన్ ద్వారా మొత్తం స్ప్రే చేసేస్తుంది. స్ప్రే చేస్తే డిస్టింగ్విష్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ స్ప్రే చేస్తుంది, అది మొత్తం అంతా ఎక్స్టింగ్విష్ చేస్తుంది విమానంలో. అది ఎప్పుడు వెన్ ఎయిర్క్రాఫ్ట్ ఈస్ ఫ్లయింగ్ ఇన్ వర్కింగ్ కండిషన్, రన్నింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఇవన్నమాట. కేబుల్స్ అన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కంట్రోల్స్ అన్ని పైలట్ దగ్గర ఉంటాయి. కనెక్టెడ్ కాక్పిట్ లో ఉంది కదా సార్, అక్కడ నుంచి కనెక్ట్ ఉంటాయి. దానికి రిలేబుల్ బటన్స్ ఉంటాయి, ఆన్ చేసి అవన్నీ సర్క్యూట్ బ్రేకర్స్ అవి. మాకైతే చూడడానికి పెద్ద పేగిలా కనిపిస్తుంది బాబు, చాలా కన్ఫ్యూజన్ అనమాట. ఇంత వైరింగ్ అనమాట, ఇంత వైరింగ్ రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్. అచ్చా, దిస్ అ కాక్పిట్ టైల్ ప్లేన్. అందులోనే ఒక ఫైటర్ కూర్చుంటాడు, ఒక వెపన్ ఉంటుంది అనమాట, 23 mm గన్ ఉంటుంది అనమాట, అక్కడి నుంచి ఫైర్ చేయడానికి. మిగతాది ఎయిర్క్రాఫ్ట్ వెన్ ఈజ్ రన్నింగ్ కండిషన్, ఫ్లై చేస్తుంటే ఆక్సిజన్ ఎయిర్ ఉండదు, అప్పుడు ఎయిర్ కూడా ఆర్టిఫిషియల్ ఇస్తారు, ఆక్సిజన్ తర్వాత కూలింగ్ మొత్తం అంతా దీని ద్వారా. ఒకసారి మాకు చూపిస్తారు అక్కడ తీసుకెళ్ళి. సార్ ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రన్స్ లేదు, నో ఎంట్రన్స్ అని బోర్డు అయితే పెట్టేశారు. ఒకసారి ఇక్కడ సార్ని అడిగి లోపల ఇంకేముంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి లోపల ఉన్న దానికోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మీరు. ఓకే, ఇది కాక్పిట్. ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ కాక్పిట్. ఇక్కడ పైలట్ కో పైలట్ 2 ఉంటారు, ఇంకా 8 మంది ఉంటారు. వాళ్ళు అబ్జర్వర్స్, టెక్నికల్, టాక్టికల్, నావిగేటర్, ఆపరేటర్స్. వీళ్ళంతా ఈ సబ్మెరీన్ ఉంటుంది కదా, మన పొరపాటున మన భూభాగోళకి మన జలాశయాల్లోకి వచ్చేసింది, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. చెప్పాను కదా, త్రూ సోనార్ ద్వారా అది డిటెక్ట్ చేసి పైకి మెసేజ్ పంపిస్తే వాళ్ళతో మాట్లాడతారు, మాట్లాడి తెలుసుకుంటారు. పొరపాటున వచ్చిందంటే వెళ్ళిపోమని చెప్తారు. లేదు శత్రుదేవి మనల్ని కొట్టడానికి వచ్చిందంటే టార్పిడో మిసైల్ ఉంది కదా, టార్పిడో, అది ఇంట్లో జార విడుస్తారు, అది వెళ్ళి కొట్టేస్తుంది. దాన్ని అటాక్ చేస్తారు. ఓకే సార్, చూసారండి ఒకసారి చూడండి, మొత్తం వీళ్ళు కంట్రోల్ చేసేటువంటి ప్యానల్ బోర్డ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే అండి, ఇవన్నీ అంటే ఆక్సిజన్ సిలిండర్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఒక్కొక్కసారి అవి చూడడానికి అయితే బాహుబలి మోటార్ లా కనపడతాం మనం చూడడానికి. ఇవన్నీ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ అంటే ఫ్లైట్ లో. ఓకే సార్, ఎన్ని సిలిండర్స్ సార్ మొత్తం? 6 or 5? మొత్తం 5 ఉన్నాయి సార్. ఓకే, 5 సిలిండర్స్ అయితే ఉన్నాయి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి మొత్తం అటు కూడా వెళ్దాం. ఒకసారి పైలట్ ఎక్కడ ఉంటారో ఏంటి ఆపరేటింగ్ దగ్గర అయితే వెళ్ళి చూద్దానండి. సార్ వీలైనంత వరకు మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను చూడండి. అంటే పైలట్ సీట్స్ అనమాట ఇవన్నీ. దాదాపుగా ఒకసారి షీట్లో మనకి చూడడానికి అయితే ప్లాస్టిక్ పెట్టారు డిస్ప్లే కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం బయటికి వెళ్దాం. ఒకసారి చాలా థ్యాంక్స్ అండి, ఈ ఫ్లైట్ కోసం మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్గా 20 సంవత్సరాలు అయితే మనం నేవీ ఇది మిలిటరీ యుద్ధ విమానం అయితే 20 సంవత్సరాలు మన దేశం కోసం కష్టపడింది. అసలు ఇటువంటి స్టాప్ లేకుండా 20 సంవత్సరాలు కంటిన్యూషన్ ఇది కంపల్సరీగా యుద్ధానికి అయితే పాల్గొని చాలా సేవ చేసిందంట. అలాగే ఇది డిస్మాంటిల్ చేసిన తర్వాత అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే ఈ విమానం లోపలికి వస్తే గైడ్ కూడా ఉన్నారు. ఆయన పేరు ఏం పేరు సార్? బాదుషా అంట. ఆయన మొత్తం ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అన్ని కూడా ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే ఎక్స్పెషల్లీ పిల్లలకి ఇలాంటి చూపించడం వల్ల వాళ్ళకి చాలా జనరల్ నాలెడ్జ్ అయితే పెరుగుద్ది. ఎప్పుడైనా కుదిరితే ఒకసారి తీసుకురండి, పిల్లలకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే రేపన్న రోజున పిల్లలు ఎప్పుడైనా సరే చాలా అట్లా ఉపయోగపడుతుంది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. అలాగే పక్కనే ఈ ఫ్లైట్ ఎగరటం ఈ విధంగా కిందకి ల్యాండ్ అవుద్ది అనేది దానికోసం అయితే షో వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట, అది కూడా చూసేద్దాం. ఇది మన లాస్ట్ మంత్ 14వ తారీఖున స్టార్ట్ చేస్తారు. ఇందులోకి పంపించడం జనాలని పిల్లల్ని కూడా లోపలికి ఎలా చేస్తున్నారు. టికెట్ కూడా పెట్టారండి. ఇలా టికెట్ పెద్దలకైతే 40 రూపాయలు, పిల్లలకైతే 20 రూపాయలు అనమాట.
చాలా బాగుందండి. అలాగే మీ పిల్లల్ని ఎప్పుడైనా సరదాగా ఒక సండే తీసుకురండి. ఈ లోపల టెక్నికల్గా ఉంటుంది కాబట్టి ఇదంతా చూడడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ చూపించండి. అలాగే వాళ్ళ జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుద్ది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ యుద్ధ విమానం కోసం పూర్తి కంప్లీట్గా ఏంటి, ఎలా జరుగుద్ది, ప్రాసెస్ ఏంటి అనేది ఇక్కడ హోమ్ థియేటర్ అని ఒక థియేటర్ పెట్టారు, చిన్న మినీ థియేటర్ పెట్టారు. యుద్ధ విమానం ఏ విధంగా ల్యాండ్ అయింది, ఆ టైంలో ఎలాగ ఇది యుద్ధం చేసింది, దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ వీళ్ళు ఒక 10 నిమిషాలు ఉంటుందండి. షో అంత అంతమించి ఎక్కువ ఉండదు. ఆ 10 నిమిషాలు కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వస్తే ఒకసారి ఆ షో కూడా చూడండి. దీనికోసం ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. చూసారు కదా, ఇదన్నమాట థియేటర్. అంటే ఈ యుద్ధ విమానం కోసం షో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక చిన్న వీడియో వేస్తున్నారు. ఒక 10 నిమిషాలు ఉంటుంది వీడియో అయితే. ఎప్పుడైనా వస్తే ఈ వీడియో చూడండి, మొత్తం మీకు ఒక అర్థం అవుతుంది క్లియర్గా. ఓకే, ఓకే ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.